ఒక్కొక్కసారి మరక కూడా మంచిదే అని అంటుంటారు కదా. సో ఒక్కొక్కసారి ట్రోలింగ్ కూడా మంచిదే అని అనిపించింది ఈవిడ విషయంలో. వాట్ ఎవర్ స్టోన్స్ యూ పుట్ అట్ మీ ఐఎమ్ గోయింగ్ టు టర్న్ దెమ్ ఎస్ ఫ్లవర్స్ అన్నది ఆవిడ సిద్ధాంతం కావచ్చేమో. బట్ వాట్సో ఎవర్ ఇవాల్టి వీడియోలో నేను మాట్లాడుతున్నాను. వి స్పార్కల్ వెల్నెస్ సెంటర్ సీనియర్ న్యూట్రిషనిస్ట్ వినీలా గారు ఉన్నారు నాతో. అండ్ ద టాపిక్ వీఆర్ టాకింగ్ టుడే ఈజ్ అబౌట్ ట్రోలింగ్ జరిగే టైంలో ఆవిడ మీద నెగిటివిటీ విపరీతంగా అసలు అందరూ అదే టాపిక్ గురించి చర్చించుకొని డిబేట్లు పెట్టుకొని రచ్చరంబోలా జరుగుతున్న టైంలో ఫ్యామిలీ గురించి కొన్ని టాపిక్స్ మాట్లాడడం జరిగింది, విచ్ ఇస్ రియలీ 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 బ్యాడ్. టార్గెట్ ఒకరిని చేయాలనుకోవచ్చు కానీ పాపం కుటుంబ సభ్యుల్ని టార్గెట్ చేయడం అనేది ఇట్ ఈస్ నాట్ ఎథికల్, ఇట్ ఈస్ నాట్ రైట్. ఆ పాయింట్ పక్కన పెట్టేస్తే ఆ టైంలో వాళ్ళ అబ్బాయి గురించి ట్రోల్ చేశారు. చాలా అలా ఉంటారు. ఈవిడ సన్నగా ఉంటే ఉండొచ్చు గాక హస్బెండ్ గురించి ఫ్యామిలీ గురించి ముందర ఆవిడ ఇంట్లో చూసుకున్న తర్వాత బయటకు వచ్చి మాకు నీతులు చెప్పండి అని చెప్పి ఇట్లా ఈ రకంగా చాలా రకంగా ట్రోలింగ్ చేసిన నేపథ్యంలో ఇవాటి రోజున అదే సీరియస్గా తీసుకున్నారు. ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, వాళ్ళ అబ్బాయి దగ్గర దగ్గర 148 kgs ఉన్న వ్యక్తి బాగా వెయిట్ లూజ్ అయ్యి ఇవాళ రోజున సమ్వేర్ అరౌండ్ 80-85 kgs దాకా ల్యాండ్ అవుతున్నారు. 85 kgs ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. సో ఈ జర్నీని ఒకసారి డిస్కస్ చేద్దామని అండ్ వాట్ ఈస్ ది రియల్ మోటివేషన్ ఫ్యాక్టర్ డిస్కస్ చేద్దామని, నిజంగానే ఇల్లుని చక్క పెట్టుకొని బయట మాట్లాడడానికి వచ్చారా? అసలు వాట్ ఈస్ దట్ స్పిరిట్? ఐ రియలీ వాంటెడ్ టు ఆస్కర్. నాతో ఉన్నారు వినీలా గారు. హాయ్ వినీలా గారు. హాయ్ దీప్తి గారు, ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? నేను చక్కగా ఉన్నాను, థ్యాంక్ యూ. మీకు కాంప్లిమెంట్ చెప్పండి. వీడియోస్ లో కన్నా డైరెక్ట్ బాగున్నారు. థ్యాంక్ యూ సో మచ్. అందరు ఇదే అంటారు. ఏమో అంత ఫోటోజెనిక్ ఫేస్ కాదు అంటే స్టిల్ నేను అంటే చాలా మంది అంటే అవుట్ ఆఫ్ 10 ఒక 8 members 9 members ని వీడియోస్ లోనే ఎక్కువ బాగున్నారు. అవును అవును. బట్ నేను ఒక చూసిన వాళ్ళలో ఒక ఒక హ్యాండ్ కౌంట్ ఉంటది. వాళ్ళలో నేను ఉన్నానంటారు. థ్యాంక్ యూ. అండ్ బయట ఒక్క రాయి తక్కువ ఉంటాను వెయిట్, స్క్రీన్ మీద చక్కగా బొద్దుగా ఏంటి దీప్తి గారు మీరు చిక్కిపోయారా అని అడుగుతారు బయట చూసి. చిక్కలేదు, నేను ఇంతే అని చెప్పాల్సి వస్తుంది. అందరు కూడా ఫస్ట్ వీడియో స్టార్ట్ చేసినప్పుడు నేను వీడియోస్ లో లావుగా కనిపించాను, బయట నేను స్లోగా యా. బట్ స్టిల్ మీతో అయితే తర్వాత మాట్లాడాలి, కొంచెమైనా వెయిట్ తగ్గాలి నేను కూడా. దట్స్ కంప్లీట్లీ డిఫరెంట్ గేమ్ ఆల్ టుగెదర్. బట్ ఈ టాపిక్ గురించి మాట్లాడితే నిజంగా ఆ టైంలో మీ ఫ్యామిలీని కూడా ట్రోల్ చేసినప్పుడు బాధ పడ్డే ఉంటారు 100%. మన ఫ్యామిలీని ఎవరన్నా అంటే అంతకన్నా. బట్ అదేనా అండి మోటివేషన్ ఫ్యాక్టర్? మీ అబ్బాయిని చాలా తగ్గుతున్నారు, చాలా బాగా రెస్పాండ్ అవుతున్నారని విన్నాను. వాట్ ఈస్ ఇట్? మా అబ్బాయిని కెనడా పంపించేటప్పుడే హైయర్ స్టడీస్ కి అప్పుడే ట్రోల్ చేశారు. నేను ఎవరిని ఫోర్స్ చేయను. ఈవెందో నా దగ్గరకు ఒక 16 ఏళ్ళు 17 ఏళ్ళ అమ్మాయి అయినా అబ్బాయి అయినా వచ్చినా ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉన్న వాళ్ళని తీసుకొస్తారు. బికాస్ ఐ డోంట్ గివ్ ఎనీ మెడికేషన్. నేను కిచెన్ ద్వారానే వాళ్ళ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ని 3 months లో తగ్గించేస్తాను. అసలు ముందు వాళ్ళు రెడీగా ఉండాలి. మన ముందు ఒక 10 రకాల వెరైటీలు ఉండి, మనం వెల్ మెచ్యూర్డ్ ఉండి, మనం మీద మన కంట్రోల్ ఉన్న వాళ్ళం కూడా వేరే వాళ్ళు తింటుంటే మనం తినాలి అనిపించే మైండ్ మంది. 100% కరెక్ట్. నేను అదే కోవలోకి వస్తాను. నేను ఎస్పెషల్లీ ఐఎమ్ కాఫీ లవర్. మూవీలో కాఫీ అని వినిపించినా కూడా నాకు కాఫీ తాగాలనిపిస్తుంది. అదొక్కటే నా వీక్నెస్ ఇప్పుడు ఎంటైర్ థింగ్ లో. అసలు ఎంత 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 అద్భుతమైన మాట చెప్పారు తెలుసా మీరు. జై వినీలా గారు అనాలనిపిస్తుంది, ఎందుకంటే నేను అదే కేటగిరీ కదా. ఎవరు ఫోన్ లో కూడా వదిన గారు కాఫీ తాగారా అని పక్కన ఎవరన్నా అడిగినా కూడా మీరు కాఫీ అన్నందుకైనా నేను కాఫీ తాగాలి. ఆ స్మెల్ చూసి ఒక 4 sips అన్నా వేసి పక్కన పెడతా. సో అలా ఉన్న మన మెంటాలిటీయే పిల్లల్ని ఫోర్స్ఫుల్గా నేను డైట్ చేయమని ఎవరిని అనను. వాళ్ళు ఎప్పుడు రెడీగా ఉంటే అప్పుడే మీరు డైట్ చేయాలి. నేను అసలు ఫోర్స్ చేయను. ఇది ఫోర్స్ చేయడానికి ఒక ట్రీట్మెంట్ కాదు, ఒక కొలనోథెరపీ కాదు. నేను మామూలుగా ఒక డాక్టర్ అయితే తీసుకెళ్ళి రూమ్లో ట్రీట్మెంట్ చేసేసి లేదా ఒక ట్యాబ్లెట్ రాసేసి ఒక మెడిసిన్ ఒక ఇంజెక్షన్ చేసేసి పంపిస్తే అయిపోయింది. ఒక స్కిన్ ట్రీట్మెంట్ అనుకోండి, ఒక డెర్మటాలజిస్ట్ ఒక పీల్ చేసేయటం, ఒక లేజర్ చేయటం, అది తన హ్యాండ్స్లో ఉంటుంది. దిస్ ఇస్ నాట్ ఇన్ మై హ్యాండ్స్, ఇట్స్ ఇన్ యువర్ హ్యాండ్స్. బట్ ఐ నీడ్ టు గైడ్ యూ, ఐ నీడ్ టు సపోర్ట్ యూ, ఐ నీడ్ టు అసిస్ట్ యూ. అంత తప్పితే ఐ కాంట్ డూ ఎనీథింగ్. ఎంటైర్ థింగ్ ఈజ్ ఆన్ యువర్ హ్యాండ్స్, యువర్ షోల్డర్స్, యువర్ హెడ్. మీరు ఫిక్స్ అయితేనే చేయగలరు, అంతే. సో అందుకని నా దగ్గరకు వచ్చే వాళ్ళని కూడా నేను అసలు ఫోర్స్ చేయను. సో ఆర్ యూ రెడీ, ఆర్ యూ ఓకే విత్ ఆల్ ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్? తగ్గాక హెల్దీ డైట్ నేను ఇస్తా. 3 days వీక్లో చీట్ మీల్స్ ఇస్తా. బట్ హెల్దీ డైట్లో కూడా యూ విల్ హ్యావ్ రైస్ ఎవ్రీథింగ్. నా హెల్దీ డైట్ కూడా చాలా బాగుంటుంది. అంటే నన్ను నేను పొగుడుకోను, బట్
బాగుంటుంది. అండ్ నా డైట్ కూడా అంత టేస్ట్ లెస్గా అయితే టేస్ట్లెస్ గా అస్సలు ఉండదు. రీసెంట్ గా మీది ఒక వీడియో చూశాను, మొలకెత్తిన మెంతుల్ని ప్రతి దాంట్లో ఆ. వేసుకొని తినమని చెప్తున్నారు. ఇంత అన్నమైన తినండి, దానిలో మెంతులు కలుపుకొని తినండి, ఒక కైండ్ ఆఫ్ బౌల్ ఆఫ్ సాలడ్ పెట్టుకొని తినండి, ప్రోటీన్ మిక్స్ చేసుకొని తినండి, బట్ ఒక స్టైల్లోనే స్టైల్లో విత్ హెల్దీ వాటర్తో తినండి అంటాను. సో ఐ ప్రిపేర్ ద ఎంటైర్ మీల్ ఫర్ ఎంటైర్ హెల్త్, నాట్ ఫర్ ద క్యాలరీస్, నాట్ ఫర్ ఎనీథింగ్. మీరు ఎంతైనా మీ కడుపు నిండా తినండి, బట్ ఇవన్నీ తినండి. అదే కదా. సో మీ అబ్బాయిది ఎలా జరిగిందండి? సో మా అబ్బాయి అసలు మామూలుగానే ఇప్పుడు నేను తినొద్దురా, నేను ఉన్నంతకాలం మా మమ్మీ అసలు అందరికీ ఫుడ్ మమ్మీస్ అంటేనే తెలుసు అంతే కదా. సో ఇంటికి వచ్చిన వాళ్ళని కూడా బాగా పెడుతుంది మా మమ్మీ. ఇంట్లో నా భయానికి కొంచెం ఆ అమ్మాయి ఏంది అది తినమని చెప్పొద్దు, ఇది తినమని చెప్పొద్దు అని నా ముందు చెప్తుంది. రాక్షసి వెళ్ళిపోయింది, ఇప్పుడు తినండి. అమ్మమ్మలు, గ్రాండ్ పేరెంట్స్ అందరూ అంతే. అంతే. సో మా మదర్ పాపం మా పిల్లలకి బాగా చూసుకునేది. మా అబ్బాయి ఫుడ్ లవ్వర్స్, ఎవరు లవ్వర్ కాదు చెప్పండి. ఇట్స్ మనం బర్త్డే పార్టీ అయినా అదే, ఒక సెలబ్రేషన్ అయినా ఫుడ్డే, మనం బయటికి వెళ్ళినా ఫుడ్డే, ఈవెన్ దో పెళ్ళైన కపుల్ హనీమూన్కి వెళ్ళినా ఏం తిందాము అనేది దాంట్లోనే ఉంటాం. సో నేనైతే వాడికైతే చెప్తాను, సో మీకు ఇలా ఉంటాయి హెల్త్ ప్రాబ్లమ్స్, ఇలా ఉంటాయి, తినద్దు. నా ముందైతే నేను రిస్ట్రిక్ట్ చేస్తూ ఉండేదాన్ని, బట్ నా వెనక వాడు ఫుల్. సో నేను కెనడా పంపించినప్పుడు 100 ఉండేవాడు. ఇంకా అక్కడికి వెళ్ళాక ఇంకా అసలు కంప్లీట్లీ అవుట్ ఆఫ్ రాడర్. అవుట్. అక్కడ అసలు చలి, కాఫీ చాలా టైమ్స్ తాగుతానన్నాడు. అసలు నాకు వీడియో కాల్లో అసలు చూపించేవాడు కాదు ఫేస్ ఎక్కువ. ఇప్పుడే లేచాను అని వీడియో కాల్ చేసి వెంటనే కట్ చేయటం, ఇంటర్ లావ్ అయినట్లున్నావు, ఎంత వెయిట్ ఉన్నావు, చూసుకోనా నా హెల్త్, బట్ ముందు స్టడీస్ ఇంపార్టెంట్. హౌ ఐఎమ్ దేర్, వాళ్ళకి మెచ్యూరిటీ వస్తే దేలను. సో వచ్చినప్పుడు 148 ఉన్నాడు. 100 నుంచి 148 అసలు యూ కాంట్ ఇమాజిన్, యూ కెన్ చెక్ ద ఫోటోగ్రాఫ్స్. అసలు అలా చూసి నేను ఒక తల్లిగా ఇంకొంతసేపు అసలు ఐఎమ్ నాట్ గోయింగ్ టు సెండ్ యూ బ్యాక్ అనేది చెప్పేశా, బ్రేక్ చేసేసా. 4 months పంపించలా, అయినా అతను వెయిట్ తగ్గలేదండి బాబోయ్. 4 months పంపించలా. ఇంకా మా ఇంట్లో మా హస్బెండ్ అందరూ, మా డాడీ, మా మదరు, నువ్వు మా బ్రదరు యుఎస్ నుంచి కాల్స్ అనమాట, నువ్వు వాడి కెరియర్ని పాడు చేస్తున్నావు, నువ్వు సన్నగా ఉన్నావు, నువ్వు న్యూట్రిషనిస్ట్ అని నువ్వు రుద్దకు, వాడికి ఎప్పుడు తగ్గాలనిపిస్తే అప్పుడు తగ్గుతుంది. సో ఐ సెంట్ హిమ్ బ్యాక్, ఫినిష్ చేసుకున్నాడు. నేను ఇంకా అక్కడ జాబ్ చేయించను, ఐ డోంట్ వాంట్, అసలు నువ్వు ఏం చేయకపోయినా పర్లేదు, నువ్వు ఇక్కడికి వచ్చేసేయి అనేసి నేను ఫోర్స్ చేసి తెప్పించేశాను. అయినా తెప్పించినాక కూడా 4-5 months నేను డైట్ చేపిస్తున్నాను, 10 kgs తగ్గుతాడు, మళ్ళీ పెరుగుతాడు, మళ్ళీ ఏవో ఒక రూల్స్ పెడతాడు, నేను అప్పటి నుంచి చేస్తాను, అప్పటి నుంచి సీరియస్ చేస్తాను, ఇట్లా సీరియస్, అసలు నాకు కనిపించకుండా తిరగటము. సో దిస్ ఈజ్ హౌ ఇట్ ఈస్ గోయింగ్. సో తర్వాత ఈ ట్రోలింగ్ అప్పుడు అందరూ అన్న కామెంట్స్కి తానే రియలైజ్ అయ్యి స్టార్టెడ్ వెరీ సీరియస్లీ. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ ఈ విషయంలో. అంటే ఒక మనిషి ఇంత డ్రాస్టిక్గా తగ్గి, అంటే 100 దాకా నా డైట్ చేశాడు, సిన్సియర్గా వాకింగ్ చేశాడు, 100 నుంచి జిమ్ జాయిన్ చేయించేశాను. ఎక్కడ స్కిన్ అనేది లూజ్ అవ్వదండి నా డైట్లో, ఐ కెన్ అష్యూర్ దట్, బికాస్ ఐ టేక్ కేర్ ఆఫ్ కొలాజిన్, ఐ టేక్ కేర్ ఆఫ్ ప్రోటీన్, ఐ టేక్ కేర్ ఆఫ్ రైట్ క్యాలరీస్, ఐ టెల్ దెమ్ టు స్లీప్ ఇన్ ప్రాపర్ టైం. సో ఎక్కడ స్కిన్ అనేది లూజ్ అవ్వదు, డ్యామేజ్ అవ్వదు. ఎంత ఫిట్గా తగ్గాడు, ఒక 148 kgs నుంచి 85, అంటే ఇట్ ఈస్ ఆల్మోస్ట్ 70 kgs ఆఫ్ వెయిట్. ఒక బస్తాన్ని తీసి పక్కన పెట్టాను. ఈవెన్ దో పెరుగు పచ్చడి ఆంటీ కూడా అలానే తగ్గింది. లైవ్ ట్రాన్స్ఫర్మేషన్ వీడియోకి చూసారు, ఆమె లూజ్ అవ్వలేదు చూడండి. సో వెన్ యు ఆర్ టేకింగ్ ప్రాపర్ స్లీప్, ప్రాపర్ డైట్ అండ్ ప్రాపర్ ఎక్సర్సైజ్, మీకు స్కిన్ అనేది లూజ్ అవ్వదు. అండ్ మా అబ్బాయి వచ్చేసి 25 years ఓల్డ్. సో ఆ ఏజ్లో కూడా మనం చక్కగా జిమ్, అంటే ఒక 30-40 kgs బాగా ఎక్సెస్ వెయిట్ ఉన్నప్పుడు వాకింగే చేయించా, తర్వాత నుంచి స్ట్రెంగ్త్ ట్రైనింగ్కి పంపించా. జిమ్ ఈజ్ ఎ మెడిసిన్ అండి. అంటే ఇట్స్ నాట్ ఫర్ వెయిట్ లాస్, టు బిల్డ్ యువర్ మజిల్.
మజిల్ ఈజ్ యువర్ అసెట్. మీరు ఇప్పుడు ఎలా సేవింగ్స్ చేసుకుంటున్నారో మీ ఫ్యూచర్కి, మీ మజిల్ కూడా మీ ఫ్యూచర్ హెల్త్ కోసం బిల్డ్ చేసుకోవాల్సిందే. సో మజిల్ బిల్డింగ్కి ఫ్యాట్ లాస్కి సంబంధం లేదు. సో యూ నీడ్ టు డూ వర్కౌట్స్ టు బిల్డ్ యువర్ మజిల్. యూ నీడ్ టు డూ క్యాలరీ డెఫిసిట్ విత్ మైక్రో న్యూట్రియంట్స్. సో ఈ మీల్ ప్రిపరేషన్స్ అన్నీ చేసి వాడి బిఎంఐ చెక్ చేసుకుంటూ వాడిని ప్రాపర్ గైడెన్స్తో ఒక ట్రైనర్ని పెట్టి మేము చేసినది 100% సక్సెస్ అయ్యి ఈరోజు మా అబ్బాయి ఫిట్గా ఎంజాయ్ చేస్తున్నాడు. ఒక 2 months నుంచి అయితే బ్రేక్లో ఉన్నాడు. మళ్ళీ వెయిట్ వచ్చేస్తారేమో. రాలేదు, 2 kgs పెరుగుతాం. 1.5 2 kgs ఎవరు పెరగరు వెన్ యు ఆర్ స్లీపింగ్ ప్రాపర్లీ, వెన్ యు ఆర్ ఈటింగ్. అంటే మీ దృష్టిలో స్లీప్ కి ఇంత ఎంఫసిస్ చేస్తున్నారు కదా, ఎన్ని గంటలు స్లీప్ అవసరం? అసలు ఇన్ని గంటలు స్లీప్ కాదండి. 10:30 11 నుంచి 4 5 o'clock దాకా నిద్ర అనేదే ఇంపార్టెంట్. అంటే ఆ పడుకోవాలి. ఆ అవర్స్ పడుకోవటం అనేది ఇంపార్టెంట్. ఆ అవర్స్ లో డీప్ గా ఉండాలి. సో ఇంతలా చెప్తున్నారు మీ అబ్బాయి గురించి, ఎప్పుడు పరిచయం చేస్తున్నారు, ఎప్పుడు చూపిస్తున్నారు మా అందరికి? అంటే ఫొటోస్ లో చూడడం వేరు. హీల్ బి బ్యాక్, వచ్చే అంటే ఈస్ కమింగ్ బ్యాక్. అచ్చా, రాగానే సో అందరికి పరిచయం చేస్తారన్నమాట. పరిచయం చేస్తారు. చాలా అంటే ఐ నీడ్ టు మోటివేట్ పీపుల్. ఐ నీడ్ టు, అంటే 100 తర్వాత జిమ్ చేస్తూ మన డైట్ చేస్తూ ఉండటం వల్ల ఇంత యంగ్ జనరేషన్ ఎవరైతే లావుగా ఉన్నారో వాళ్ళు మారతారని మా అబ్బాయిని మీడియాలోకి తీసుకొస్తున్నాను. కానీ నాకు మీడియాలో ఎవరు రావాలి అన్న ఆలోచించుకొని రావాలి అనేది నా ఎక్స్పీరియన్స్తో నేను ఇస్తున్న సలహా. తీసుకుంటే బట్ మీడియా అనుకున్నంత హ్యాపీనెస్ ఇస్తుందేమో కానీ ఈక్వల్లీ ప్రతి దానికి ప్రాస్ అండ్ కాన్స్ ఉంటాయి ప్రతి దానికి. బట్ మీరు ఎంత డీప్ గా ఎమోషనల్ గా హర్ట్ అయ్యంటే ఏ మాట అంటారో తెలుసా అసలు. అంటే మెంటల్ గా స్ట్రాంగ్ ఉన్న వాళ్ళు మాత్రమే మీడియాకి రావాలండి. దట్స్ వాట్ ఐ అండర్స్టూడ్. సో ఎందరినో ట్రాన్స్ఫార్మ్ చేసిన మీకు ఇప్పుడు మీ సొంత ఫ్యామిలీ అయినటువంటి మీ అబ్బాయి, అతని ట్రాన్స్ఫర్మేషన్ లో కూడా ఐ థింక్ ఇట్ గివ్స్ యూ ఇమ్మెన్స్ ఆఫ్ ప్రైడ్ అండ్ సాటిస్ఫాక్షన్, హ్యాపీనెస్. అదంతా మీ ఫేస్ లో ప్రస్తుతం రిఫ్లెక్ట్ అవుతున్నాయి, చూస్తున్నాం. ఇంకా నేను మా అబ్బాయిని ఎంజాయ్ చేస్తానే ఉన్నా. వాడు నా ముందు తిరుగుతున్నా, సన్నగా అయ్యాడు, బాగున్నాడు. అమ్మ పోలిక లేదు. ఓకే సార్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. విల్ ఈగర్లీ వెయిటింగ్ టు వెయిట్ అండ్ సీ యువర్ సన్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.